ఆగ్రా నుంచి వార్తాహరుడు వచ్చాడు. అతను బజార్లో మొఘలాయి సామ్రాజ్యంలో షహన్షా గారు హిందువులపై తీర్థయాత్ర సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నేను నా పొరపాటు సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. ఆగ్రాకి తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను. నిజమా తల్లి? చెప్పండి ఖాన్ సాబ్, మీరు మాతో సంప్రదించాలనుకున్న విషయం ఏంటో? హుజూర్, ఈ ప్రత్యేక దర్బారులో చేసిన విజ్ఞప్తి సఫలమైంది. చెప్పండి. హుజూర్, కొందరు హిందూ మతస్థులు తమరిని కలుసుకోవాలని వచ్చారు. తమరి తీర్థయాత్ర సుంకం రద్దు చేసినందుకు గాను వాళ్ళు శుక్రియా తెలియజేసుకుంటూ తమరికి ఒక కానుక ఇవ్వాలని వచ్చారు. సరే గాని ఖాన్ సాబ్, మేము మా కర్తవ్యాన్ని నిర్వర్తించామే తప్ప అందుకు బదులుగా ఎలాంటి కానుక తీసుకోవడం మాకిష్టం లేదు. దయచేసి క్షమించండి హుజూర్, కానీ నా ఉద్దేశంలో మీరు ఆ కానుకని తిరస్కరించలేరు. చివరికి ప్రత్యేక దర్బార్కి ఈ గతి పట్టింది. కానుకలిచ్చే కేంద్రమైపోయింది. అదాం, ఏదైనా అదుపు చేయగల అధికారం మనకు లేనప్పుడు ఉద్రేకపడితే ఏం లాభం లేదు. జరుగుతున్నది చూసి ఆనందించడమే మనకు మంచిది. షహన్షా, మీరు మా పట్ల చూపించిన దయగాను మేము జీవితాంతం మీకు కృతజ్ఞులుగా ఉంటాం. అవన్నీ ఏం అవసరం లేదు, మేము మా కర్తవ్యాన్ని నిర్వర్తించామంతే. ఈ కర్తవ్యాన్ని గుర్తించడం చాలా గొప్ప విషయం షహన్షా. మీ వల్ల ఈ లోకం ఓ పాఠం నేర్చుకుంది. తమ తమ మతానుసారం పూజించుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని మీరు చాటి చెప్పారు. సర్వధర్మ సద్భావన అనే సూక్తికి మీరు చూపిన ఉదాహరణ ఈ సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకం కాగలదు. తమరు తీర్థయాత్ర సుంకాన్ని రద్దు చేయడం అనేది మీ ఉదార స్వభావానికి చిహ్నం మాత్రమే కాదు, దానివల్ల మా అందరి మీద పెద్ద ఆర్థిక భారం తొలగిపోయింది షహన్షా. ఒక షహన్షా అంటే తన ప్రజలకి సంరక్షకుడు లాంటివాడు. తన ప్రజల బాధలు అర్థం చేసుకోవటం, వాళ్ళ మనోభావాలు గుర్తించడం షహన్షాకి ముఖ్యమైన కర్తవ్యం. ఇక ముందు కూడా మేము ఎప్పుడు మా కర్తవ్యాన్ని నిర్వర్తించే ప్రయత్నాలు చేస్తాం. ప్రజల్ని ఆనందపరుస్తూ వాళ్ళకి సేవలు చేస్తాం. మా ఈ మంచి షహన్షా కోసం మేమొక కానుక తీసుకొచ్చాం. దయచేసి స్వీకరించండి. మా ఉద్దేశంలో మీరు చూపే ఈ ప్రేమాభిమానాలే మాకు చాలా విలువైనవి. కనుక మాకు ఎలాంటి కానుకలు అవసరం లేదు. దయచేసి దీన్ని స్వీకరించండి. మాకెంతో సంతోషంగా ఉంటుంది. చూసారా వీళ్ళు ఎత్తుగడా? షెహన్షా గారి మనోభావాల్ని ఎలా వాడుకుంటున్నారో. అవును, నిజమే. పవిత్ర ఖురాన్ని కానుగ్గా ఇచ్చి షెహన్షాని హిందువుల వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మీరు సరిగ్గా చెప్పారు ఖాన్ సార్. మేము ఈ కానుకల్ని ఎంతమాత్రం తిరస్కరించలేము. ఆ సమయంలో మాలో కలిగిన భావనల్ని మేము వర్ణించలేకపోయాం. హిందూ సోదరుడు మాకు పవిత్ర ఖురాన్ని కానుకగా ఇచ్చినప్పుడు మేము ఒకటి గుర్తించగలిగాం. ఏ చంద్రుని చూసి ఈద్ రోజుని మేము ప్రకటిస్తామో అదే చంద్రుని చూసి హిందువులు కర్వా చౌత్ వ్రతం చేసుకుంటారని గుర్తించాం. మాకేమనిపించిందంటే ఆ ఖుదాకే మత భేదాలు లేనప్పుడు ఖుదా సేవకులైన మనం మత భేదాలతో విభేదాలు సృష్టించడం ఎంతవరకు న్యాయం? ఆ రోజే మేం ఖుదాని మళ్లీ వేడుకున్నాం. మా కోరికని నెరవేర్చమని అడిగాం. దయచేసి మా జోధా బేగుని తిరిగి ఆగ్రాకి పంపమని ప్రార్థించాం. మీరు మమ్మల్ని రమ్మన్నారట? అవును జలాల్, నేను మీ రాక కోసం ఎంతగానో ఎదురు చూశాను. నాకు మిమ్మల్ని చూస్తే ఎంతో గర్వంగా ఉంది. ప్రజలందరూ ఆనందంతో ఉర్రూతలూగుతున్నారు. తీర్థయాత్ర సుంకాన్ని రద్దు చేసి మీరు అతి పెద్ద మంచి పని చేశారు. చాలా బాగుంది. మీరందుకు సంతోషిస్తున్నారు. కానీ కొందరికి మాత్రం మా నిర్ణయం అస్సలు నచ్చలేదు. వాళ్ళ ఉద్దేశంలో కేవలం హిందువుల్ని సంతోషపెట్టడానికే మేము ఆ నిర్ణయం తీసుకున్నామంటున్నారు. జలాల్, మీరు అలాంటివన్నీ పట్టించుకోకండి. ఒకటి చెప్పనా, జనాలు ఏమంటున్నారనేది అంత ముఖ్యం కాదు జలాల్. తప్పుడు నిర్ణయాలు మీరు ఎలాంటి పరిస్థితుల్లోనే తీసుకోరని నాకు నమ్మకం ఉంది. చూశారుగా, ప్రజల సంతోషం చూస్తేనే తెలుస్తుంది మీ నిర్ణయం సరైన నిర్ణయం అని. శుక్రియా రుకయ్య. కానీ మా ఉద్దేశంలో అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి మేము చాలా ఆలస్యం చేశామనిపిస్తోంది. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవలసింది. అంటే మీకు గుర్తుందనుకుంటాను, ఒకసారి మేము జోధా బేగం షేక్ సలీం గారి దర్శనానికి వెళ్ళాం, ఒక సామాన్య పౌరుల వేషంలో. అప్పుడు స్వయంగా మేమే ఈ సుంకం వల్ల ఎదురైన బాధల్ని కళ్ళారా చూశాం. ఈ నిర్ణయాన్ని మేము అప్పుడే తీసుకుని ఉండవలసింది. ఏం పర్వాలేదు జలాల్, ఆలస్యమైనా మంచి పనే చేశారు. ఈ శుభ సందర్భంగా మనం సంబరం చేసుకుందావా? రండి, ఒక చదరంగ ఆట ఆడుకుందాం. మేం మీతో తప్పక ఆడేవాళ్ళం రుకయ్య, కానీ ప్రస్తుతం మాకు కొన్ని ముఖ్యమైన పాలనా వ్యవహారాలున్నాయి. ఇక మేము బయలుదేరతాం. జలాల్, ఇవాళ మీరు కాదనడానికి వీల్లేదు. మీరందరి సంతోషం గురించి ఆలోచిస్తారు. కానీ నేను మీకందరికంటే ముఖ్యమైన స్నేహితురాల్ని, విశిష్ట బేగంని నేను. అయినా మీరు నా గురించి కొంచెం కూడా పట్టించుకోరా? వెళ్ళండి. సరే రుకయ్య, కానీ కేవలం ఒకే ఆట. అలాగే, ఒకవేళ మీకు రెండో ఆట ఆడాలన్న ఒబలాటం కలిగినప్పుడు చూద్దాం. ఇక మీదే ఎత్తు. క్షమించండి రుకయ్య బేగం, బయట నేను నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను, నేను షెహన్షా గారితో ఉన్నప్పుడు అంతరాయం కలిగించొద్దని. కానీ బయట వద్దు అంటే వద్దు అనే అర్థం. ఆ మాత్రం కూడా తెలీదా నీకు? అంత కోపం మంచిది కాదు రుకయ్య. ఏంటి సంగతి? హుజూర్ ఆమెర్ నుండి మీకొక వర్తమానం వచ్చింది. ఆమెరు నుంచా? వర్తమానం వస్తే మాత్రం ఏంటి, వర్తమానం తర్వాత కూడా చదువుకోవచ్చు. నువ్వు వెళ్ళిక్కడి నుంచి. లేదు రుకయ్య, మేము అది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా క్లిష్ట సమస్య అయి ఉండొచ్చుగా. మేము వెళ్ళొచ్చేస్తాం. ఆమేర్ ఆమేర్ ఆమేర్,
ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది కానీ అక్కడెక్కడో ఉండి కూడా జలాల్ని నా నుంచి దూరం చేస్తోంది. తమరి కోసం బారముల మహారాజు ఈ వర్తమానం పంపించారు. సెలవిప్పించండి షహన్షా. ఇదిగో ఇది మాకొచ్చిన వర్తమానం. కొంచెం చదివి వినిపించండి. కానీ జలాలు మన చదరంగ ఆట సంగతేంటి? మేం మీకు మాటిస్తున్నాం రుకయ్య, ఈసారి ఒకటి కాదు 2 ఆటలు ఆడతాం మీతో. ముందు మాకు మీరు ఈ వర్తమానం చదివి వినిపించండి. సరే అయితే, కానీ 2 ఆటలు. తప్పకుండా. ముందు మీరు చదవండి. షెహన్షా గారికి భారమల్లు ప్రణామాలు. తమరికి ఈ సమాచారం తెలియజేయడానికి ఎంతో ఆనందంగా ఉంది. మా జోధా ఆగ్రా తిరిగి రావడానికి నిర్ణయించుకుంది. ఆ తర్వాత చదవండి. సరే, ఈ లేఖని పంపడానికి ముందే జోధా తన అన్నయ్యలతో కలిసి బయలుదేరడం జరిగింది. మీకు ఈ లేఖ అందే వేళకి తను తన ప్రయాణంలో చాలా దూరం వచ్చేసి ఉంటుంది. దేవుడు మీకు సంతోషం ప్రసాదించాలి. భారమల్లు రాజా. అంటే దీని అర్థం జోధా మమ్మల్ని మన్నించారన్నమాట. యా ఖుదా, నువ్వు మా ప్రార్థనల్ని ఆలకించావా? మాకిప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో మేం మీకు చెప్పలేము రుకయ్య. మేం మరోసారి పడినా మీతో చదరంగా ఆడతాం, కానీ ప్రస్తుతానికి మేము జోధా బేగం స్వాగతానికి ఏర్పాటు చేయవలసి ఉంది. మీరు మాకు మా జీవితంలో అత్యంత ఆనందకరమైన వార్త చదివి వినిపించారు. శుక్రియా. నేను నిన్ను ద్వేషిస్తున్నాను. నీ పేరన్న నాకు అసహ్యం, నీ ఊరికి కూడా నాకు అసహ్యం. అమీజాన్, 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 మా జోధా బేగం మీ కోడలు తిరిగి వచ్చేస్తోంది. ఏంటి? ఇంకొకసారి చెప్పు జలాల్. అమీజాన్, ఇప్పుడే మాకు అందిన వార్త ప్రకారం జోధా బేగం ఆమెర్ నుంచి బయలుదేరిపోయింది. జలాల్, నువ్వు నాకెంత గొప్ప వార్త చెప్పావో నేను నీకు వివరించలేను. యా ఖుదా, నీకు శతకోటి ధన్యవాదాలు. ఎట్టకేలకు నువ్వు నా ప్రార్థన మన్నించావు. సలీమా బేగం, ఒకసారి నన్ను గిల్లండి. నేను కళ్ళు తెరిచేసరికి ఇదంతా ఒక కలగా మారిపోవడం నాకు ఇష్టం లేదు. ఇది కల కాదు అమీజాన్, ఇది వాస్తవం. మేం చేసిన నేరం చాలా ఘోరమైందని మాకు తెలుసు. అయినప్పటికీ కూడా తను మమ్మల్ని క్షమిస్తుందన్న ఆశ మేము వదులుకోలేదు. జలాల్, జరిగిపోయిన దాని గురించి సిగ్గుపడ్డం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. నేను కోరేదల్లా నీకు గతం ఒక గుణపాఠంగా ఉండాలని, దాంతో భవిష్యత్తుని సుఖమయం చేసుకోవాలి అని. నాకు నమ్మకం ఉంది. నువ్వు జోధా ఈ సంఘటనల వల్ల పాఠం నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచి కొత్త జీవితాలు ప్రారంభిస్తారని నా ఆశ. కొత్తగా ఆరంభమయ్యే ఈ శుభ ఆరంభం కూడా చాలా అత్యంత వైభవంగా ఉండాలి. నా ఉద్దేశం ఏమిటంటే జోధాని మనమందరం ఘనంగా ఆహ్వానించాలి. నిస్సందేహంగా అమీజాన్, అదే జరుగుతుంది. మొఘలాయి సామ్రాజ్యపు విశిష్ట బేగం మీ కోడలు ఆగ్రా వెలుగు అయిన మా శ్రీమతి తిరిగి వచ్చేస్తోంది. తన ఆగమనం సందర్భంగా కేవలం మా మహల్లోనే కాదు, ఆగ్రా అంతటా ఉత్సవం జరుగుతుంది. అమీజాన్, తన వల్లే మేం దేశాన్నే కాక ప్రజల హృదయాల్ని కూడా పాలించగలుగుతున్నాం. తన వల్లే మేం ఖుదా యొక్క ప్రతిరూపం కాగలిగాం. తన వల్లే ప్రజలు ఖుదా తర్వాత మేమే అని నమ్మగలుగుతున్నారు. మీరేం దిగులు పడకండి. తన ఆహ్వానం మేము ఎంత ఘనంగా జరుపుతామంటే అది చరిత్రలో నిలిచిపోతుంది. మరి సలీమా బేగం, మాకు మీ సహాయం కావాలి. ఆజ్ఞాపించండి షహన్షా. అంతఃపురంలో ఏర్పాట్లన్నీ కూడా మీ ఆధ్వర్యంలో జరగాలి. మేము మిమ్మల్ని కోరేదేమిటంటే జోధా బేగం సేనగారాన్ని అలంకరించే బాధ్యత మీకు అప్పగిస్తున్నాం. ఎంతో ఆనందంగా ఆ బాధ్యత నిర్వహిస్తాను షహన్షా.
ఇంకా మీరు చాలా కాలం తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నారు. మీ సంతోషమే మాకు సంతోషం. మాకు నిజంగానే చాలా ఆనందంగా ఉంది. మాకు తొలిసారిగా జీవితంలో ఓ గొప్ప అనుభూతి కలుగుతోంది. ఆ అనుభూతిని మేము ఆనందించదలిచాం. అమ్మిచాన్, ఇప్పటికైనా మీరు మమ్మల్ని క్షమిస్తారని ఆశిస్తున్నాం. ఇక మేము బయలుదేరుతాం. జోధా బేగం ఆగ్రాకి తిరిగి వస్తున్నారన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. మేం చెప్పేది ఏమిటంటే మీరంతా మీ బాధ్యతల్ని గుర్తించి శ్రద్ధగా నిర్వర్తించాలి. ఖాన్ సాబ్, మీరు వేగంగా వెళ్లే రౌతుల్ని ఆమేరు నుంచి ఆగ్రా వైపు వచ్చే దారి వైపు పంపండి. వాళ్ళు జోధా బేగం ప్రతి మజిలీలో వారి భద్రత చూసుకోమని చెప్పండి. అలాగే జోధా బేగం ఎక్కడి దాకా వచ్చారో మాకు వెంటనే తెలియజేయమని చెప్పండి. తమరి ఆదేశం అమలు చేస్తాం హుజూర్. మీరు తిరిగి వస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది జోధా బేగం. కానీ నా బాధ ఏంటంటే మీరు వచ్చేది నా జీవితంలో కాదు, జలాల్ జీవితంలోకి తిరిగి వస్తున్నారు. మాన్సింగ్, మా కోరిక ఏమిటంటే జోధా బేగం స్వాగతం రాజపుత్ర పద్ధతిలో జరగాలి. మీ మేనత్త ఈ భవనానికి ఘనత తెచ్చారు. అందుకని ఆవిడ ఘన స్వాగతంలో మనం ఎలాంటి లోటుని కనబరచకూడదు. మాన్సింగ్, మీరు కొందరు ముఖ్యమైన అధికారులతో కలిసి జోధా బేగంకి ఎదురెళ్ళండి. మాకు కావాల్సింది ఏమిటంటే ఆవిడ స్వాగతం అత్యంత వైభవంగా ఉండాలి. దానివల్ల తను వెళ్ళిపోయిందన్న బాధ తను మర్చిపోవాలి. చిత్తం షహిన్షా, మీ ఆదేశాలు అమలు చేస్తాను. ప్రణామాలు షహిన్షా. ఇక ఆగ్రాని సంసిద్ధం చేసే బాధ్యత మీకు అప్పగిస్తున్న షరీఫుద్దీన్. ఆగ్రాని కొత్త వధువులా అలంకరింపజేయండి. అది చూసి ఆగ్రా యావత్తు ఎంత ఆతృతతో ఆవిడ కోసం ఎదురు చూస్తుందో జోధా బేగంకి తెలియాలి. దారంతా పూల తివాచీలు పరిపించండి. సన్నాయి నాదం, నగారాల మూతతో ఆవిడికి ఆహ్వానం పలకాలి. కావాలంటే మీరు సాయం చేయడానికి షాబుద్దీన్ని తీసుకెళ్ళండి. మీరేం ఆలోచిస్తున్నారు షరీఫుద్దీన్? జోధా బేగం ఎంతో దూరంలో లేరు. మీరు చాలా ఏర్పాటు చేయవలసి ఉంది. చిత్తం షహన్షా. ఇక తోడర్మల్ గారు, ఆగ్రా ముఖద్వారం వద్ద జోధా బేగంకి స్వయంగా మేమే స్వాగతం పలుకుతాం. అందుకని ఒకసారి మీరు అన్ని ఏర్పాట్లని పర్యవేక్షించండి. చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఆవిడ్ని మేము స్వాగతించాలి అనుకుంటున్నాం. అలాగే షహిన్షా. మీకు తెలియదు జోధా బేగం, మీ రాకకు మేము ఎంత సంతోషిస్తున్నామో చెప్పలేం. మా గుండెల్లో బాధ దిగిపోయినట్టుగా ఉంది. నీకు తెలుసా మోతీబాయ్, ఆమేర్ నుంచి వచ్చిన వర్తమానం ప్రకారం జోధా బేగం ఆగ్రాకి తిరిగి వస్తున్నారు. షహన్షా గారు ఆవిడ ఆహ్వానానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నిజంగానా? ఆ, శ్రీకృష్ణ, నీకు శతకోటి ధన్యవాదాలు మా జోదాని పంపిస్తున్నందుకు. నేను వెంటనే వెళ్ళి ఆవిడ గది సిద్ధం చేయాలి. జోదా, నీ రాక ఎలా ఉందంటే చీకటి రాజ్యానికి వెలుగొస్తున్నట్టుగా ఉంది. ఏర్పాట్లలో ఎలాంటి లోటు ఉండకూడదు. ఆదాబ్ షహిన్షా. ఆదాబ్ ఖాన్ సాబ్. ఖాన్ సాబ్, వేగంగా వెళ్లే రౌతుల్ని పంపించారుగా మీరు. జోధా బేగం ప్రయాణం గురించి అడుగడుగునా మేము తెలుసుకోదలిచాం. తమరి ఆజ్ఞలు అమలు చేయడం జరిగింది. మాకు ఎంతో ఆనందంగా ఉంది షహిన్షా. మీ మొహంలో మళ్ళీ ఆ చిరునవ్వులు చూడటం. తమరు సరిగ్గా చెప్పారు ఖాన్ సాబ్. జోధా బేగం మాకు లభించడం ఎప్పుడు సంతోషంగానే ఉండేది మాకు. కానీ ఇప్పుడు ఆవిడ ఆగమన వార్త తెలిసి మాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేం మేము. ఖాన్ సాబ్, మాటలో చెప్పలేం మాకెంత సంతోషంగా ఉందో ఏంటో.